సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎనర్జీకి మారుపేరు. తెర మీద ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు కుదురుగా కూర్చోవడం కష్టం. బేసిక్ గా తమిళ స్టార్ అయినా ఆయనంటే పడి చచ్చే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ రజనీని ఎనర్జెటిక్, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లో చూడటమే ఇష్టం. అయితే రంజిత్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. రజనీని సామాన్యుడిగా చూపించబోయాడు. అయితే రంజిత్ కుట్టిన చొక్కా రజనీకి సరిపోయినట్లుగా అనిపించలేదు. రజనీని అలాంటి నీరసమైన పాత్రలో చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితమే కబాలీవుడుగా పేలిపోయింది. అయితే రజనీ మాత్రం కబాలీ తరహా పాత్రలపై బాగానే ఇష్టం పెంచుకున్నట్లున్నారు. ఇప్పటికే రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన రజనీ తాజాగా ఓ ఆసక్తికర ప్రయోగంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన మలయాళ సినిమా ఒప్పం మీద సూపర్ స్టార్ మనసు పడ్డాడట. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఒక చిత్రమైన వైకల్యం ఉన్న మిడిల్ ఏజ్డ్ పాత్ర చేశాడు లాల్ ఇందులో. లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన సినిమా ఇది. గత శుక్రవారమే విడుదలైన ఒప్పంకు మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాకు మోహన్ లాల్ పాత్రకు మంచి స్పందన వస్తోంది. అయితే కబాలీ చూశాక రజనీ ఈ తరహా సినిమా చేస్తే బాగుంటుందని భావించిన ప్రియదర్శన్ తాజాగా రజనీ ఇంట్లోనే ఒప్పం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడట. సినిమా చూసి ప్రియదర్శన్ ను మెచ్చుకోవడంతో పాటు రీమేక్ లో నటించడంపై ఆలోచించి చెబుతానన్నాడట రజనీ. అయితే సూపర్ స్టార్ ఇలా వైకల్యం ఉన్న పాత్రలో నటిస్తే ఆయన అభిమానులు జీర్ణించుకుంటారా అన్నదే సందేహం.